హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీ రాణి. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఆనందంతో ఉప్పొంగిపోతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ తన తండ్రిపై ఓ స్పెషల్ వీడియోను కూడా ఎడిట్ చేసేశాడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను సొంతం చేసుకొని 100% స్ట్రైక్ రేట్ చూపించింది జనసేన. దీంతో ఇటు సినీ సెలబ్రిటీలతో పాటు అటు పలు రాజకీయ పార్టీలు జనసేనను, పవన్ కళ్యాణ్ను అభినందిస్తున్నాయి. ఇక తన తండ్రి సాధించిన విజయంపై అఖీరానందన్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఎన్నికల ఫలితాల రోజు పవన్ ఇంటికి వెళ్లి అఖీరా కంగ్రాట్స్ చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తరువాత పవన్తో పాటు ఏపీకి అఖీరా కూడా వెళ్లి చంద్రబాబు నాయుడిని కలిశారు. అయితే తాజాగా తన ఈ తండ్రి గురించి ఓ స్పెషల్ వీడియోను అఖీరా స్వయంగా ఎడిట్ చేయడం విశేషమని చెప్పాలి. పవన్ జర్నీపై అఖీరా ఈ వీడియోను ఎడిట్ చేశాడు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అంటూ పవన్ చెప్పిన పవన్ ఫుల్ స్పీచ్లో ఈ వీడియో మొదలైంది. ఇక తమ్ముడు, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, ఖుషి, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్, తీన్మార్, గబ్బర్ సింగ్, పంజా, వకీల్ సాబ్, జల్సా లాంటి సినిమాల నుంచి పవర్ఫుల్ సీన్లు తీసుకొని వీడియోని ర్యాంప్ ఆడిచ్చేశాడు అఖీరా. ముఖ్యంగా పవన్ కోపంగా చూసే సీన్స్ వీడియోలో ఎక్కువగా వాడాడు. దీనికి మైకేల్ జాక్సన్ ఫేమస్ సాంగ్ను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టాడు. 1 నిమిషం 30 సెకండ్లు ఉన్న ఈ వీడియో చూస్తేనే గూస్ బంప్స్ వస్తుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు అఖీరా ఎడిటింగ్కు, టాలెంట్కి ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసేశారు. అఖీరా నాకు కాల్ చేసి నాన్న గురించి చేసిన ఈ వీడియోను షేర్ చేయమని చెప్పాడు. తన తండ్రి సాధించిన విజయం పట్ల ఎంతో ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాడు అఖీరా అంటూ రేణు దేశాయ్ ఈ వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల పరాజయం పొందారు. కానీ ఈసారి మాత్రం పిఠాపురం నియోజకవర్గం నుంచి 70,000 మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా కూటమిని అధికారంలోకి తీసుకురావడంతో పవన్ ముఖ్య పాత్ర పోషించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.